వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక. ఆమేన్. దయగలిగిన తండ్రి, మహోన్నతుడైన మా దేవ, ఇదిగో ప్రభు ఈ దినమున ఈ వాక్య భాగంలో నుండి కొన్ని మాటలు మేము ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియ స్నేహితులారా, సంఘస్థులారా, దేవుడు ప్రత్యేకంగా ఈ రోజున మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట ప్రకటన గ్రంథము చూడండి 3వ అధ్యాయము 14వ వచనం నుండి ఇక్కడ సంఘములతో ఇది చివరి సంఘం. ఇది ఎన్నో సంఘం అండి? చివరి సంఘం అనగా 7వ సంఘం. హల్లెలూయా. పోయిన వారమున మనము ఫిలదెల్ఫియా అనే సంఘాన్ని గురించి వాక్యాన్ని విన్నాం. ప్రకటన గ్రంథంలో 7 సంఘములను గురించి, 7 ధన్యతలను గురించి, 7 ఆత్మలను గురించి అద్భుతమైనటువంటి సందేశం మనకు కనబడతా ఉండాలి. ఎవరికి ఇది కనబడుతుంది? పద్మాసు ద్వీపములో ఉన్న యోహాను అనేటువంటి దైవ భక్తుడికి ఈ యొక్క దేవుని దర్శనము కలిగి దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. మంచిగా వినాలి. ఎవరికి దర్శనం కలిగింది? యోహానుకు దర్శనం కలిగింది. దేని గురించి కలిగింది? రాబోవు జరగబోవు సంగతులను గురించి దేవుడు దర్శనమిచ్చి మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనములో మనం చదివితే దేవుడు అంటాడు, జరగబోయే సంగతులను గురించి నేను నీకు తెలియజేయుచున్నాను. నిజమే, జరగబోయే సంగతులను గురించి దేవుడు మనుషుడితో ఎలా మాట్లాడతాడు? దర్శనం ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, సేవకుడు ద్వారా మాట్లాడతాడు, ప్రవచనము ద్వారా మాట్లాడతాడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ పద్మాసు ద్వీపంలో ఉన్నటువంటి యోహానుకు దేవుడు దర్శనమిచ్చి మాట్లాడుతున్నాడు. ఆయన దగ్గర ఎవ్వరూ లేరండి. ఆయన ఒంటరి వాడిగా ఉన్నాడు. ఎందుకు ఒంటరి వాడిగా ఉన్నాడు అని అంటే, దేవుని సువార్త ప్రకటిస్తూ ఉంటే అనేకులు మారు మనసు పొందుతూ ఉంటే యోహాను చేస్తున్న పరిచర్యను చూసి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వారు, అక్కడ ఉన్నటువంటి సైనికులు, అక్కడ ఉన్నటువంటి నాయకులు, వీడు మన మధ్యలో ఉండటం మంచిది కాదు అని ఏం చేశారు? అతన్ని తీసుకొని వెళ్ళి ఎవ్వరు లేని ప్రదేశంలో, ఎవ్వరు లేని ప్రదేశంలో, త్రాగుటకు నీరు లేని ప్రదేశం, భుజించుటకు ఆహారం లేని ప్రదేశం, మాట్లాడుటకు మనుషులు లేని ప్రదేశంలో అతన్ని తీసుకొని వెళ్ళి అక్కడ ఉంచేశారు. కానీ అతడు మాత్రం ప్రార్థన మానలే, విశ్వాసం మానలే, దేవునితో ఉండే సంబంధం మానలే, దేవునికి ప్రార్థన చేస్తున్నాడండి. ఎంత గొప్ప భక్తుడు ఆలోచించండి. చాలా మంచి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు, ఇదిగో యోహాను, నేను నీకు జరగబోయే సంగతులను నేను నీకు చూపిస్తాను, జరగబోయే సంగతులను నేను నీకు తెలియజేస్తాను, జరగబోయే సంగతులను నేను నీతో మాట్లాడతాను అని అన్నాడు. దేవుడి దగ్గర ఉన్నాడు. ప్రభువా నీ చిత్తం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీ చిత్తం అన్నాడు. అప్పుడు దేవుడు 7 సంఘముల గురించి చెప్పాడు. అందులో ఇప్పుడు మనం ఈరోజు ధ్యానిస్తున్న సంఘం చివరి సంఘం. ఆ సంఘం పేరేంటిదండి? లవోదికియా. చెప్పండి ఒకసారి అందరూ, లవోదికియా. దేవునికి స్తోత్రం. ఈ లవోదికియా సంఘం కు దేవుడు ఏమని చెప్తున్నాడో తెలుసండి? మొట్టమొదటి వచనం మీరు ఒకసారి ఓకే రైట్ రైట్ ఏమైందో నేను అనుకుంటున్నాను. స్తోత్రం. ఏం కాదు, దేవునికి మహిమ. అలాగే ఏం చెప్పాను? సృష్టికి, దేవుని సృష్టిని గురించి అక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. సృష్టికి ఆది అయిన వాడు ప్రభు అయినటువంటి దేవుడు, యేసుక్రీస్తులటువంటి వారు సృష్టికి ఆదిగా ఉన్నటువంటి వాడు.
లక్షల కోట్ల సంవత్సరాల ముందే ఆయన ఉన్నాడు. బైబిల్ ఇలాగ చెప్తుంది, జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన ఉన్నాడు. అంటే ఈ సృష్టి మీద భూమి తయారు కాక మునుపు, ఆకాశ నక్షత్రములు తయారు కాక మునుపు, ఆకాశములు తయారు కాక మునుపు, నీరు తయారు కాక మునుపు, మానవుడు తయారు కాక మునుపు, అంటే కేవలము సృష్టి కాక మునుపే ఆయన ముందే ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ, హల్లెలూయా. ఆయన ముందే ఉన్నాడు అని దేవుడు చెప్తున్నాడు. ఆమేన్ అనువాడు. ఆమేన్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఆమేన్ అంటే అర్థం ఏంటో తెలుసా? జరుగును గాక. అలా అంటారు. అంటే దైవజనుడు దీవించును గాక అంటే మీరేమంటున్నాడు? అదే జరుగును గాక. హల్లెలూయా. అంటే దేవుడు అంటున్నాడు, ఆమేన్ అనువాడు సత్యమైనటువంటి వాడు, దేవునికి నమ్మకస్తుడు, ఆది అయినటువంటి వాడు చెప్పేటువంటి సంగతులు. ఏం చెప్తున్నాడు సంఘానికి? స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, మేబీ మేము డిసెంబర్ జనవరిలోనో మధ్యప్రదేశ్ వెళ్ళబోతున్నాం. మీరు ప్రార్థన చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. మార్చిలో అండమాన్ వెళ్ళబోతున్నాం. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. అమ్మగారి పిల్లలు మేమందరం వెళ్తున్నాం. దేవునికి స్తోత్రం. మీరు వస్తే కూడా రావచ్చు. ఎవరి ఛార్జీలు వారివే. దేవునికి స్తోత్రం, ఆమేన్. అయ్యగారు గట్టిగా ఉన్నాడు అన్నిస్తారని కాదు, అయ్యగారికి మీరు పెట్టాలి. ఆమేన్, స్తోత్రం, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఓకే, ఈ మాట ఎందుకు చెప్తున్నాను? హిందీలో చెప్తున్నాను కాబట్టి ప్రాక్టీస్ చేస్తున్నాను. చూడండి ప్రియులారా, ఇక్కడ దేవుడు యోహానుతో చెప్తున్న మాటలు సంఘాన్ని గురించి చెప్తున్నాడు. ఈ రోజున దేవుడి సేవకుడు చెప్తున్న మాటలు నీ కొరకు చెప్తున్నాడు, నీ హృదయం కొరకు. ఏం చెప్తున్నాడు? మొదటిగా చూడండి, అక్కడ 15వ వచనం ఉన్నది. నీ క్రియలు నాకు తెలుసు, నువ్వు చల్లగానైనను నువ్వు వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉంటే మేలు. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండకుండా ఎట్లున్నావట? నువ్వు వెచ్చగాను ఉండినావు గనుక నేను నిన్ను నా నోటిలో నుండి ఉమ్మివేయ ఉద్దేశించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చక్కని మాటలు ఇక్కడ. చల్లగానైనా ఉండాలి, వెచ్చగానైనా ఉండాలి. నువ్వు చల్లగానైనా ఉండాలి, వెచ్చగానైనా ఉండాలి. నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు చల్లగా ఉంటే మేలు, వెచ్చగా ఉంటే మేలు. నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు. ఎట్లున్నావట? రెండు మిక్స్ అయి ఉన్నావు. రెండు మిక్స్ అయి ఉన్నావు అంటే నువ్వు వెచ్చగా ఉన్నావు. బాగా గమనించాలి. మనం దేవుని సన్నిధికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం కదండి. అయితే దేవుని నమ్మిన వారికి ఏమండి అవిశ్వాసులతో పొత్తేమన్నా ఉంటుందా? జోడేమన్నా ఉంటుందా? ఉండదు. బాగా వినాలి. మీరు నా మాటలకు మీరు జవాబు చెప్పాలి. చూడండి, దేవుని నమ్మక ముందు ఏ అలవాట్లు ఉన్నాయో వాటిని విడిచిపెట్టి నువ్వు దేవుని నమ్మావు. దేవుని నమ్మక ముందు నువ్వే ఉద్దేశంతో దేవుని దగ్గరికి వచ్చావో, ఆ దేవుడు నిన్ను ఏ విధంగా బాగు చేశాడో ఆ బాగు చేసిన స్థితిని బట్టి దేవుని దగ్గరికి వచ్చావు. అంటే నీవు చెడిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు, పాపములో పడిపోయినటువంటి వ్యక్తిగా ఉండినప్పుడు, దేవునికి ఇష్టం కాని పనులు చేసిన వ్యక్తిగానే ఉండినప్పుడు, దేవుడు నిన్ను మారుమనసు కలిగజేసి బాప్తిస్మం ఇచ్చి రక్షణ అనుభవాన్ని ఇచ్చి దేవుడు నిన్ను మార్పులోనికి తీసుకొస్తే నువ్వు ఉండవలసిన విధానంలో నువ్వు ఉండక మరలా అదే స్థితి. మీకు తెలుసు కదా, పంది గురించి మీకు తెలుసు కదా. దాన్ని ఎంత శుభ్రంగా చేసినా అది ఎక్కడికి పోతుంది? మనుషులు ఎంత శుభ్రంగా మారినా మరలా పాపంలోనికి ఎందుకు వెళ్ళాలి? బాగా వినాలి. కుక్క తోక ఎప్పుడు వంకరనే ఉంటుంది. కుక్క మంచిదే, కానీ దాని తోకని చూస్తుంది వంకరగా ఉంటుంది. ఎందుకు? దాని స్వభావం మారదు. దానికి రంగులు పూసినా బట్టలు వేసినా దాని స్వభావం మారదు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అయితే మనము వెచ్చగానైనా ఉండాలి, చల్లగానైనా ఉండాలి. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు వెచ్చగా ఉన్నావు, ఇటు దేవుని నమ్ముకున్నావు, ఇటు మంచి పనులు చేస్తున్నావు, ఇటు చెడ్డ పనులు చేస్తున్నావు. దేవుని నమ్ముకున్నావు, దేవుని మందిరంలో పనిచేస్తున్నావు, అన్యుల దగ్గరికి వెళ్ళి అన్యుల కార్యక్రమాల్లో పనిచేస్తున్నావు. ఇటు దేవుని నమ్ముకున్నావు, దేవుని మందిరంలో ప్రార్థన చేస్తున్నావు, దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నావు, అన్యుల దగ్గరికి వెళ్ళి ముచ్చట్లు పెడుతున్నావు.
అంటే నువ్వు అటైనా లేవు ఇటైనా లేవు. కొంతమంది ఎలా ఉంటారంటే గోడ మీద పిల్లిలాగా ఉంటారు. ఎటు ఆటమైతే అటే దుంకుతారు, ఎటు మంచిగా కనబడితే అటే దుంకుతారు, ఎటు ఇష్టం అనిపిస్తే అటే పోతారు, ఎటు ఏది చేయాలనిపిస్తే అదే చేస్తాడు. ప్రియ స్నేహితులారా, సంఘ బిడ్డలారా, దేవుడు నీకు వార్నింగ్ ఇస్తున్నాడు. దేవుడు నీకు వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమని వార్నింగ్ ఇస్తున్నాడు తెలుసా? అయితే నువ్వు వెచ్చగానైనా ఉండు, అయితే నీవు చల్లగానైనా ఉండు, అటు ఇటు కాకుండా నీవు ఉండకు. స్తోత్రం, హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, నీ మాటలు వెచ్చగా ఉన్నాయా చల్లగా ఉన్నాయా? అటు ఇటుగానే ఉన్నాయా? నీ ప్రార్థన వెచ్చగానే ఉందా చల్లగా ఉందా? ఎట్లుంది? ఏదన్నా ఒకటి ఉండాలి. నులివెచ్చగా ఉంటే నీకేం జరుగుతుందో తెలుసా? నీకు ప్రమాదం, నీకు ప్రమాదం. ఏంటి ఆ ప్రమాదం? ఏంటి ఆ ప్రమాదం తెలుసా? దేవుడట నిన్ను చూసి ఏమనుకుంటాడు తెలుసా? నువ్వు నులివెచ్చగా ఉన్నావు గనుక తన నోటిలో నుండి నిన్నేం చేస్తాడట? ఉమ్మేస్తాడు. హల్లెలూయా. బాగా గమనించాలి. ఉమ్మి వేయుట. బైబిల్లో మీరు గమనిస్తే యేసు ప్రభువుని ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తుంటే ఆయనను పట్టుకున్నారు కదండి. రోమా సైనికులు పట్టుకున్నారు, ఆయనను తీసుకుని వెళ్ళారు, తీర్పులు చేశారు, తన బట్టలను తీసివేశారు, తనకు ఏం చేశారు? తన వస్త్రములను లాగివేశారు, తన తలపైన వస్త్రము వేసి నిన్ను కొట్టిన వాడెవడో చెప్పుమని అన్నారు, పిడికిల చేత గుద్దారు. అంతేకాకుండా తన ముఖము పైన ఉమ్మివేశారు. ఎందుకు ప్రభు అలాగ ఉమ్మివేయబడ్డాడు? ఎందుకు ప్రభు అలాగ హింసించబడ్డాడు? కారణం ఏంటో తెలుసా? నీ కొరకే. కారణం ఏంటో తెలుసా? నీ కొరకే. కారణం ఏంటో తెలుసా? నీ కొరకు, నా కొరకు ఆ ప్రభు నిన్ను నన్ను రక్షించిన కొరకు, నిన్ను నన్ను కాపాడుట కొరకు తనను తాను రిక్తుడిగా అక్కడ చేసుకున్నాడు. ఆయన నీ కొరకు ఉమ్మివేయబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు. ఎవరైనా మాట్లాడుతుంటే తుప్పులు వస్తాయి, వాసన వస్తాయి, దగ్గరికి కూడా మనం వెళ్ళమండి, వెళ్ళమండి. ఎంత ఘోరం ఆలోచించండి. కానీ యేసు ప్రభు ముఖము పైన ఏం చేశారట? ఉమ్మి వేశారు. ఆయన సహించెను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చెప్తుంది, ఆయన సహించాడు. మనుషులందరి కొరకై ఆయన తనను తాను భరించాడు. ప్రియ స్నేహితులారా, మీరు ఒకసారి ఆలోచన చేయండి. దైవలేఖనం జ్ఞాపకం చేస్తున్న మాటలు ఏమన్నా తెలుసా? నిన్ను నీవు సరి చేసుకోవాలి. అయితే నువ్వు వెచ్చగానే నుండు, చల్లగానే నుండు. నువ్వు వెచ్చకుండా ఏమైతావట? నువ్వు ఉమ్మివేయబడతావు. అంటే దేవునిలో నుండి, దైవత్వంలో నుండి, పరిశుద్ధతలో నుండి, ప్రార్థన జీవితం నుండి నువ్వు బయటికి వేయబడతావు. చాలాసార్లు మనము ఉమ్మివేయబడినకు ఇష్టపడతాం. ఆయన నీ కొరకు ఉమ్మివేయబడే ఉద్దేశం వేరు, కానీ ఆయనలో నుండి నువ్వు బయటికి వెళ్ళడం ఉద్దేశం వేరు. మీకే జాగ్రత్త. మొదటి మాట, నువ్వు ఎట్లయినా ఒక రకంగా ఉండు, కానీ రెండు కలుపుకొని ఉండవు. స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా 17, 16, 17 వచ్చిన చదువుదాం. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును. నీవు దరిద్రుడవును, గుడ్డివాడవు, దిగంబరుడవు అయి ఉన్నావని ఎరుగాక. కొంతమంది చాలా విషయాలు, నేను చాలా సమయం లేదు కనుక త్వరగా చెప్తున్నాను. దేవుడు ఏమంటున్నాడు? సంఘంలో ఉన్న విశ్వాసుల గురించి దేవుడు వాగ్దానం చేసి చెప్తున్నాడు, మీరు దౌర్భాగ్యులు. ఏమంటున్నారు అమ్మా, అక్క? ఏమంటున్నాడు దేవుడు? నువ్వు దౌర్భాగ్యుడవు. నువ్వు పడతావు ఈ మాట? నన్ను దౌర్భాగ్యుడు అంటావు? ఈ సంగతి ఏంటని మూలకున్న కట్టిని తీసుకుని ఉంటాడు కదా, కొట్టడానికి రాదు. నిన్ను మంచిగా ఉన్నావు కదా, నీ చెడ్డోడు అంటే నువ్వు పడతావా? అసలు దేవుడు ఏమంటున్నాడు? నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కులేని వాడవు నువ్వు. ఇంకేమంటున్నాడు? నీవు దిగంబరుడవు, నీవు దరిద్రుడవు, నీవు
అది నీకు తెలిసి నువ్వేం చేస్తావంట? అది నీకు తెలిసి అది ఎరుగక దాన్ని పక్కన పెట్టేసి ఏం చేస్తావంట తెలుసా? నేను ధనవంతుడను. చదువు అక్కడ ఉంటుంది వాక్యం. నేను ధనవంతుడను, నేను ధనాభివృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ తక్కువ లేదని చెప్పుకుంటామంట. అది రెండో మనిషి. మొదటి మనిషి ఏంటిది? మొదటి మనిషి ఏంటిది? నులివెచ్చని జీవితం రూపాయలు కలిగి ఉంటే దేవుడు నిన్ను తన దగ్గర నుండి తీసేస్తాడు, తన హృదయం నుండి తొలగించుకుంటాడు. రెండో విషయం ఏంటో తెలిసి ఇక్కడ గమనించాలి. ఏమంటున్నాడు? సంఘముగా కూడుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఆరాధిస్తున్నారు. మీరు ఏమనుకుంటున్నారంటే నేను ధనవంతుడను, నేను ధనాభివృద్ధి చేసిన వాడును, నాకేమి ఇంకా తక్కువ లేదు. బిడ్డలారా, ఈ లోకంలో నువ్వు సంపాదించుకున్న ధనం దేవుని రాజ్యానికి తీసుకెళ్ళాలి. నువ్వు దాచిపెట్టినటువంటి కోట్ల ఆస్తులు పాస్తులు అంతస్తులు దేవుని రాజ్యానికి తీసుకెళ్ళాలి. నువ్వు కలిగి ఉండేటువంటి రక్షణ, నువ్వు కలిగి ఉండేటువంటి విశ్వాసం దేవుని రాజ్యానికి తీసుకెళ్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరేమనుకుంటున్నారు? మేము ధనవంతుల సమయంలోనే అనుకోవాలి. వేరే వేరే సమయంలో నీవు అనుకోవడానికి వేరే. ఇక్కడ ఈ సంఘంలో ఏమిప్పుడుగట దుర్మార్గత ఉన్నది, గుడ్డితనం ఉన్నది, దౌర్భాగ్యం ఉన్నది, దిక్కుమాల విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉంటాం. అని చాలాసార్లు మనం లేనివి కారు లేదు కానీ కారు ఉన్నట్టు ఊహించుకున్నాడు. కారు లేదు కానీ కారు ఉన్నట్టుగా ఊహించుకున్నాడు. ఇంకో ఆయన కూడా బైక్ లేదు కానీ బైక్ ఉన్నట్టుగా ఊహించుకున్నాడు. రాత్రి ఒక వీడియో చూసాను. చిన్నపిల్లలు అడుగుతారు, చూసినారా? చిన్నపిల్లలకు వాళ్ళ అమ్మమ్మలు నానమ్మలు ఏం కొంటారు? చిన్న సైకిల్ కొంటారు, చిన్నది గుడ్డలు. దాని మీద కూర్చొని అది పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? తొక్కుతూ ఉంటారు కదా. తండ్రి అనుకున్నాడట, తండ్రి తల్లితో అంటున్నాడు, నువ్వు బైక్ డబ్బులు ఇవ్వలేవు కనుక బైక్ కొనుక్కున్నా అన్నాడట. మనోడు ఫుల్గా రాగొచ్చి దాని మీద కూర్చొని బైక్ కొనుక్కుంటున్నాడు. ఫుల్గా రాగొచ్చి దాని మీద కూర్చొని ఏమనుకుంటున్నాడు? అది బైక్ అనుకుంటున్నాడు. తిప్పి చూస్తే ఏముంది అక్కడ? వాళ్ళ కుమార్తెని ఎక్కేటువంటి చిన్న సైకిల్. కొన్నిసార్లు మనం ఊహించుకుంటాం కారులో పోయినట్టు, విమానంలో పోయినట్టు మనం ఇన్ని ఉంటాం. మనము ఇన్ని ఉంటాం. కొన్నిసార్లు మనం ఊహించుకుంటాం. ఊహించుకోవడం తప్పు కాదు, కానీ ఊహకు అందనేటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలంటే నువ్వేం చేయాలి తెలుసా? నీవు నిజాయితీగా దేవుడి దగ్గర నిన్ను నీవు ఒప్పుకోవాలి. ఈ 17వ వచనం ఏం చెప్తుందంటే నీవు ఒప్పుకో. నీ స్థితిని ఉన్నట్టుగా దేవుడి దగ్గర నీవు ఒప్పుకో. లవోదికీయ సంఘమా, నీవు ఒప్పుకో. ఒప్పుకో దేవుడి దగ్గర. నీ స్థితిని కూడా ఒప్పుకోవాలి దేవుడి దగ్గర. యథార్థంగా దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. 18వ వచనం చదువుతాను తొందరగా. నీవు ధనాభివృద్ధి చేసి అగ్నిలో కుటుంబం వేయబడిన బంగారమును నీకు సముల సిగ్గు కలుగుకుంటున్నట్లు ధరించుకోవడం తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుక నా యొద్దను కొనుమని నీకు బుద్ధి చెప్తున్నాను. దేవుడు అంటున్నాడు ఇక్కడ, బుద్ధి చెప్తున్నానండి. మీరు ఊహించుకుంటున్నారు కదా, మీరు ఊహించుకునేటువంటి ఊహ తప్పు అనేటువంటి బుద్ధిని నేను మీకు చెప్తున్నా. సామెతల గ్రంథంలో చాలా చోట్ల ఉంటాయి. ఏమని తెలుసా? నా కుమారుడా నీవు బుద్ధి తెచ్చుకొనుము. బుద్ధి తెచ్చుకోను. ప్రియ స్నేహితులారా, ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు బుద్ధి తెచ్చుకోవాలి. దేవుడి గురించిన బుద్ధి నీకు కావాలి. దేవుడి గురించిన జ్ఞానం నీకు కావాలి. ప్రార్థన గురించిన, విశ్వాసం గురించిన, నమ్మకం గురించిన బుద్ధి జ్ఞానములు నీవు కలిగి ఉండాలి. చాలాసార్లు మనం అది పక్కన పెట్టేస్తాం. చాలాసార్లు మనం దాన్ని దూరంగా ఉంచేస్తాం. దేవుడు అంటున్నాడు, నేను నీకు బుద్ధి చెప్తున్నాను, నేను నీకు బుద్ధి చెప్తున్నాను. అమ్మా, అక్క, సహోదరుడా, నాన్న, నువ్వు బుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నావా? బుద్ధి లేని కన్యకలు దివిటిలో నూనెను ఉంచుకున్నారు, కానీ ఎక్స్ట్రా నూనె తెచ్చుకోలేదు. అందుకే ఎక్కడున్నారు వారు? ఆ గృహము వారి బయట ఉన్నారు. బుద్ధి గలవారు నూనె తెచ్చుకున్నారు, దీపం ఆరిపోయినా
కలిసి ఉన్నారు. నువ్వు బుద్ధి నేర్చుకుంటావా? కొన్నిసార్లు బుద్ధి లేని మాటలు మాట్లాడతావు, భర్తను తిడతావు, పిల్లలను తిడతావు. బిడ్డ జ్ఞాపకం ఉంచుకోవాలి, నీ భర్త నీకు శిరస్సు, ఆయన నువ్వు ఎప్పుడు అనకూడదు. ఆయన నీకు శిరస్సు. స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, బుద్ధి తెచ్చుకోవడము. దేవుడు అంటున్నాడు, లేనిది ఉన్నట్టుగా ఊహించుకుంటున్నావు, లేనిది ఉన్నట్టుగా ఆలోచిస్తున్నావు, లేనిది నాకే ఉన్నది అని ఆలోచిస్తున్నావు. వాక్యాన్ని వినాలి శ్రద్ధగా. బుద్ధి తెచ్చుకో, బుద్ధి తెచ్చుకో, బుద్ధి తెచ్చుకో. 12వ వచనం చదువు, తొందరగా ముగిస్తాను. నేను ప్రేమించు వారందరినీ గద్దించి దేవుడు శిక్షించుచున్నాడు కనుక నీవు ఆసక్తి కలిగి. అబ్బా, స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. 3వ మాట, 4వ మాట ఏంటో తెలుసా? దేవుడు ప్రేమించే వారిని ఏం చేస్తాడు? దేవుడు గద్దిస్తాడు. ఏం చేస్తాడు బిడ్డ? అక్క సుమలతక్క, దేవుడు ప్రేమించే వారిని ఏం చేస్తాడు? దేవుడు గద్దిస్తాడు. రుతక్క, ఏం చేస్తాడు? దేవుడు గద్దిస్తాడు కదా అన్నా. ఇశ్రాయేలైనా ఏం చేస్తాడు? దేవుడు గద్దిస్తాడు. ఎందుకు గద్దిస్తాడు? ఆయనను ప్రేమిస్తున్నాడు, ఆయనను ప్రేమిస్తున్నాడు కనుక ఆయనను గద్దిస్తాడు. ఎందుకు గద్దిస్తాడు? తప్పు చేస్తే, పొరపాటు చేస్తే, మాట తప్పిపోతే, ఆలోచన తప్పిపోతే, నేనేం గద్దిస్తున్నా. నేను మొన్న హైదరాబాద్కి నాకు ఒక 2 సేవలను తీసుకుని వెళ్ళాను. మంచి మీటింగ్ అండి. నాతో ఉన్న ఒక సేవకుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యం వింటున్నప్పుడు దేవుడు ఆయన దర్శించి మాట్లాడుతున్నాడు. సమీల్, నీకోసమే దేవుడు ఆయనతో, నేను మాట్లాడుతున్నాను ఆయనతో. ఖర్చుమని అడిగాడు. ఆయనకెట్టి చూస్తాడు. దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. అన్ని వదిలేసుకుందాం అనుకున్నాడు, అన్నింటినీ దూరం చేసుకుంటాను అనుకున్నాడు, ఏది నాకు అక్కర్లేదని అనుకున్నాడు, ఇక చాలా నా భక్తి ఇంతే అని అనుకున్నాడు. నా బలవంతంతో వచ్చాడండి ఆయన, బలవంతంగా పట్టుకెళ్ళాడు ఆయన. దేవుడు మాట్లాడాడు. I love you so much, Samuel. Go and do my ministry. నువ్వు వెళ్ళి నా పరిచయం చేయి, ప్రారంభించానంటే. స్తోత్రం. హల్లెలూయా. రాత్రి అంతా ఏడ్చాడండి, మూలుగుతో ఏడ్చాడు. వాక్యం విన్న తర్వాత రాత్రి చాలా నేను సంతోషపడ్డాను. వాళ్ళు ఇచ్చేటువంటి ఛాతీ కొరకు నేను వెళ్ళలేదు, వాళ్ళు ఇచ్చేటువంటి బహుమానం కొరకు నేను వెళ్ళలేదు, కానీ నేను తీసుకుని వెళ్ళిన వ్యక్తితో దేవుడు మాట్లాడాడు. అది నాకు సంతోషం. స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమించాడు? ఒక వ్యక్తి నీ కొరకు తన ప్రాణం ఇవ్వడు, కానీ ఆయన నీ కొరకు ప్రాణం ఇచ్చినంతగా నిన్ను ప్రేమించాడు. నేను నిన్ను ప్రేమించుతున్నాను కనుక నేను గద్దిస్తాను. సేవకుడు నిన్ను ప్రేమిస్తాడు కనుక నిన్ను బెదిరిస్తాడు, నిన్ను గద్దిస్తాడు. మనం ఏమనుకుంటాం? నన్ను అన్నాడు అయ్య గారు, నేను రాలేను, ఇక రాయిపోతూ ఉంటుంది. ఇక చెమట వెరీ గుడ్ అక్క, మంచిగా అనిపిస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి మహిమ. కాకపోతే నన్నే అన్నాడు. నిన్ను అనకపోతే ఇంకేమని అంటాడు? నువ్వంటే ఆయన ప్రేమ. నిన్ను సరి చేస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను కాపాడుతాడు. కీర్తన గ్రంథం 23వ కీర్తనలో గొర్రె కాపరి గురించి రాయబడింది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నిన్ను పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నిన్ను నడిపిస్తాడు. నీ కాపరి నిన్ను నడిపిస్తాడు కనుక నిన్ను గద్దిస్తాడు, నిన్ను దండిస్తాడు, నిన్ను సరి చేస్తాడు, నీకు కావలసిన ఈవులను ఇస్తాడు. నిన్ను ప్రేమించేవారు ఎన్ని కొట్టిన 2 ప్రేమికులు పెళ్లి చేసుకున్నాడు. 2 ప్రేమించుకొని పల్లవి 2 ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాడు. ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ ఉంది. ఒక రోజున
ఒక రోజున ఉదయకాలం లేచి తన భార్య తనకు వంట చేసి సిద్ధపరిచి డ్యూటీకి పంపించాలి. కానీ ఆ రోజు ఆరోగ్యం బాగలేక డ్యూటీకి అందించవలసిన ఆహారం అందించలేకపోయింది అమ్మాయి. ఒకరోజు అయిపోయింది, ఏమనలేదు, పర్లేదులే అనుకున్నాడు. రెండో రోజు అయిపోయింది, ఏమనలేదు, పర్లేదులే అనుకున్నాడు. మూడో రోజు కోపం వచ్చింది. ఏమొచ్చింది అక్క? కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చిందంటే ఆయన విశ్వరూపంలో చూపించాడు. ఎట్టంటాడు తెలుసా? అనవసరంగానే నిన్ను ప్రేమించాను, అనవసరంగా నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను, నువ్వు ఇలాంటి దానివని నాకు. ఎలాంటిది? జ్వరం వస్తే ఆరోగ్యం బాగా, భార్య అన్నప్పుడు జ్వరం వస్తుంది. ఏమండి, జ్వరం వస్తుంది, బాగా ఇబ్బంది కలుగుతుంది కదా. ఎన్ని పనులు చేస్తారు తెలుసా అండి? ఎన్ని పనులు చేస్తారు? ఉదయం లేచిన 6 గంటల నుండి మొదలు పెడితే రాత్రి 11 వరకు వాళ్ళు పని చేస్తూనే ఉంటారండి. దర్జాలు పోతాడు, కుర్చీలో కూర్చుంటాడు, కంప్యూటర్ నొక్కుతాడు వస్తాడు. దీనికి ఏమంటాడు? నేను ఎంత కష్టపడుతున్నాను, ఒక్కరోజు ఇంట్లో ఉండి అమ్మాయిని డ్యూటీకి పంపి నీకు విమానం అవుతుంది. స్తోత్రం, హల్లెలూయా. ఉన్న తోలంతా ఊడిపోతుంది. ఈయన అన్నాడు, నువ్వు ఇలాంటి వ్యక్తివని నేను అనుకోలే అని. ఆ జ్వరంతో బాధపడుతున్న, అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మాయిని తనకి ఇష్టమైనట్టు కొట్టేశాడు. ఇష్టమైనట్టు కొట్టేశాడు. కొట్టేసిన తర్వాత ఏడ్చుకుంటూ చర్చికి వెళ్ళిపోయింది. చర్చికి వెళ్ళిపోయి పాస్టర్ గారితో చెప్తుంది, పాస్టర్తో చెప్తుంది, అమ్మా ఇదిగో మేమైతే వివాహం చేసుకున్నాం, నీకు తెలుసు అన్ని, నాకు జ్వరం వచ్చింది, ఆయన బాగా నన్ను కొట్టాడు. పాస్టర్ మాటది, పిచ్చిదానా, ఆయన నువ్వు అంటే ఎంత ప్రేమలో తెలుసా, అందుకే నేను కొట్టాడు. లేదా 3 రోజులైంది, ఆరోగ్యం బాగలేదు. నిజమే తల్లి, 3 రోజుల నుండి నువ్వు సరి చేసుకోవాలి కదా. మీరందరూ తప్పుగా అర్థం చేసుకోండి, నేను కరెక్ట్గా చెప్తున్న వాక్యం మంచిగా. ఒక రోజు బాగలేకపోతే 2వ రోజు ఏం కావాలి? సరి చేసుకోవాలి, వైద్యం చేసుకోవాలి, మెడిసిన్ వేసుకోవాలి, అవసరమైతే గ్లూకోజ్ పెట్టుకోవాలి, పెట్టించుకోవాలి, చెప్పించుకొని చేసుకోవాలి. నువ్వు అవేమీ చేయలేవు. కానీ ఆయన అవన్నీ చేయించడం కొరకు సిద్ధంగా ఉన్నా నువ్వు చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నావు. కానీ ఆయన నీవంటే ఎంతో ప్రేమ. అమ్మగారు, ప్రేమ ఉంటే డబ్బులు కొడతారా? ఎస్. ఈ ప్రభు నిన్ను డబ్బులు కొడతాడు తెలుసా? ప్రభు నిన్ను గద్దిస్తాడు తెలుసా? కొన్నిసార్లు ప్రార్థన చేసి ఇష్టమైనడిగా తిరుగుతూ ఉంటే దేవుడు అంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఇంట్లోనే ఉండు అంటే ఏమైపోవాలి? ప్రయాణాన్ని కూడా ఆపేసుకొని. ఆయన ప్రేమ లాంటిది. ఆయన ప్రేమ తల్లి తండ్రి చూపించలేని ప్రేమ. ఆయన ప్రేమలో ఇంకొకటి ఉందో తెలుసా? ప్రభువా నువ్వు పిలిస్తే చాలు, నేను దగ్గరికి తెచ్చుకుంటాను. తల్లిదండ్రులు నేను కొట్టి ఇంట్లో బయటకు వెళ్ళేస్తే నువ్వు మళ్ళీ పోతే నేను ఏమంటావు తెలుసా? నువ్వు రానే రావద్దు, వచ్చిన నువ్వు ఖాళీ కొడతాడు అంటారా లేదా? కానీ యేసయ్య అలాగా. యేసయ్య ప్రేమ ఎలాంటిది తెలుసా? ఆయన ప్రేమ హక్కున చేర్చుకునేది. ఆయన ప్రేమ జీవము కలిగింది. ఆయన ప్రేమ ధరికి చేర్చుకునేది. కానీ దేవుడు అంటున్నాడు, ఈ లవోదికీయ సంఘాన్ని చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుక మిమ్మల్ని గద్దిస్తున్నాను. తప్పుడు మార్గంలో నడుస్తున్నప్పుడు నేను గద్దిస్తున్నాను. తప్పుడు మాటలు మాట్లాడుతున్నప్పుడు నేను గద్దిస్తున్నాను. తప్పుడు ఆలోచనలు చేస్తున్నప్పుడు నేను గద్దిస్తున్నాను. సంఘంతోనే కాదు, ఈరోజు నీతో కూడా చెప్తున్నాడు. సేవకుడు గద్దిస్తాడు, దేవుడు కూడా గద్దిస్తాడు. అలాగని సేవకుడు గద్దించాడని దేవుడు గద్దించాడని దేవుడికి దూరం కావద్దు. ఏం చేయాలి తెలుసా? బైబిల్ అంటుంది, సేవకుని యొక్క గద్దింపు అంట, యెహోవా గద్దింపు మనుషుడికి తైల అభిషేకం. అది నీకు అభిషేకం, నీకు దీవెన, నీకు ఆశీర్వాదం, నీకు నెమ్మది ఇస్తుంది. చివరిగా చదువుదాం, చూడండి.
20వ వచనం చదువుదాం. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని ఎడల, నా స్వరము విని తలుపులు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనం చేయదు. అబ్బా, ఎంత గొప్ప భాగ్యం! ఈ యొక్క లౌకిక సంగతులు చెప్తున్నాడు దేవుడు. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. తలుపు అంటే ఏంటిది? హృదయం. దేవుడు అంటున్నాడు, నీ హృదయం వద్ద నిలుచుండి నేను తట్టుచున్నాను. నేను నీ యొద్దకు వచ్చాను, నీ హృదయం దగ్గరికి వచ్చాను, నేను తట్టుచున్నాను. నువ్వేం చేయాలి ఇప్పుడు? నీ హృదయం అనే తలుపును తీయాలి. మనం తీయం. సీరియల్కు తలుపు తీస్తాం, సినిమాకు తలుపు తీస్తాం, కొట్లాటకు తలుపు తీస్తాం, చెడ్డ మాటలకు తలుపు తీస్తాం, ఏమండి అన్యాయమైన మాటలకు క్రియలకు తలుపు తీస్తాం, దేవుని వాక్యాన్ని వినకుండా చేయడానికి తలుపు తీస్తాం, నిందలు మోపడానికి. మాట్లాడదండి మీరు ఇదే గుంప. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. వీటన్నిటికీ తలుపు తీస్తాం. కానీ యేసయ్య వచ్చి నీ తలుపు కొడితే తీయదు. లవోదికీయ సంఘానికి చెప్తున్నాడు, నేను నీ ఎదుటికి వచ్చి ఉన్నాను. మంచిగా చదవండి ఆ వచనాలు ఒకసారి. ఇదిగో నేను తలుపునొద్ద ఎక్కడున్నాను? తలుపు వద్ద ఉన్నాను, నిలుచున్నాను, నిన్ను తడుతున్నాను. ఎవడైనాను ఏం చేయాలి? నేను నిన్ను తడుతున్నాను. ఏం చేయాలి? ఎవడైనా నా స్వరం వినాలి. తలుపులు తీసిన కొత్తగానే తీయడు. దేవుడు వచ్చి తడుతున్నాడని తలుపు తీయడు. సాతాను కూడా నీ దగ్గరికి వచ్చి తడతాడు. అమ్మా అని పిలంగానే నువ్వు బొమ్మమైపోతావు. జాగ్రత్త. సాతానుడు కూడా నీ హృదయం దగ్గరకు వచ్చి తలుపు తడతాడు. కానీ దేవుడు తలుపు తట్టినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? 2 విషయాలు. నేను తట్టుచున్నాను, నా స్వరమును మీరు వినాలి. హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఇలాగుంటుంది, నా గొర్రెలు నా స్వరమును వింటాయి. నీవు నమ్మిన దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని స్వరమును నీవు వింటావు. మోషే దేవుని స్వరాన్ని విన్నాడు. పచ్చని పొదలో అగ్ని మండుతుండినప్పుడు మోషే అని పిలిచినప్పుడు దేవుని స్వరం మోషే విన్నాడు. అబ్రహాము తన కుమారుని బలి ఇచ్చుటకు మోరియా పర్వతం పైన ఆయనను పడుకోబెట్టి బలి అర్పించుచున్న సమయంలో దేవుడు తనను పిలిచినప్పుడు అబ్రహామా అని పిలిచినప్పుడు అబ్రహాము దేవుని మాట్లాడరేంటి? అయ్య బాబోయ్, అక్కడే స్వరం విన్నాడు. నువ్వే స్వరం వింటావు. ఈ రోజు నన్ను ఎవ్వరు భోజనానికి వెళ్తారు, గాస్వరం వింటాడు. అబ్రహాము దేవుని స్వరాన్ని విన్నాడు. మోషే దేవుని స్వరాన్ని విన్నాడు. యెహోషువ దేవుని స్వరాన్ని విన్నాడు. జెర్మియా అనగా ఇర్మియా దేవుని స్వరాన్ని విన్నాడు. యేస్కేలు దేవుని స్వరాన్ని విన్నాడు. యేస్కేలు అంటాడు, యేస్కేలు నరపుత్రుడా అనగానే చిత్తం ప్రభువా. దాని అంటే నేను తెలుసా, నేనున్నాను. సమయాలు దేవుని స్వరాన్ని విన్నాడు. మరి నువ్వేమని స్వరం వింటున్నావు? సీతాకోక సిల్క అనే సీరియల్ స్వరమా? ఏమంటున్నావు? వాక్యములో ఉన్నది దేవుని వాక్యం అనే స్వరం వినాలి. స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. దేవుని స్వరం వినగలిగిన వ్యక్తిగా ఉండాలి. దేవుడు అంటున్నాడు, నేను నీ హృదయం దగ్గరికి వచ్చాను, నేను తడుతున్నాను, నా స్వరం మొదలు విను. పేతురు చెరసాలలో వేయబడ్డాడు కదమ్మా. అయ్యారు పేతురు ఎక్కడున్నాడు? చెరసాలలో ఉన్నాడు. సంఘం ఎక్కడుంది? ఇంట్లో ఉంది. ఏం చేస్తుంది సంఘం? శుభ్రంగా బిర్యానీ తిని ఎర్రటి రగ్గు
అక్కడ మీరు ఎక్కడ ప్రార్థన చేస్తున్నారో ఇంటి దగ్గర నేను పెట్టాను. పేదలు ఏం చేస్తున్నాడు? తలుపు అందరూ ప్రార్థన చేస్తున్నారు. అందులో ఒక చిన్నది రోదే అని చిన్నది పేరుతో పిలుస్తున్న స్వరమును విన్నది. అంతమందికి స్వరం వినవలేదా? వినపడ్డది. వాళ్ళ చెవులు ఎలా ఉన్నాయి? వారు కూడా విన్నారు. మరి ఈ పాపని ఎందుకు, పాప పేరు ఎందుకున్నదో తెలుసా? వారు విన్నారు కానీ భయపడ్డారు. ఈ పాప విన్నది, ఆ విన్న స్వరం దైవజనుడిదని గుర్తించి బైబిల్ ఉంటుంది. ఆ రోదే అనే చిన్నది ఆ స్వరమును విని గుర్తుపట్టి, ఎవరైనా గుర్తుపట్టింది? దైవజనుడిని గుర్తుపట్టింది. హల్లెలూయా. ఈ రోజున దేవుడు నీ దగ్గరికి వచ్చి తట్టాడు. నువ్వు ప్రార్థన చేసుకుని తట్టాడు. నువ్వు పడుకున్నప్పుడు నిన్ను తట్టగేస్తాడు. నువ్వు లేచి చూస్తే ఎవరు కనబడు, కానీ నువ్వు లేచినప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ప్రభు నన్ను తట్టాడు అని పిలిచాడు. ఇదిగో నేను తలుపు కింద నిలిచుండి తట్టుచున్నాను. లిసన్ మై వాయిస్, లిసన్ మై వాయిస్. నా స్వరాన్ని నీవు విను. దేవుని స్వరం వినాలి బిడ్డ. మనుషుల స్వరం కాదు, మనుషుల ఆలోచన కాదు, దేవుని స్వరాన్ని వినాలి. ఎంతకాలం ఉంటావు లాగున? ఎంతకాలం ఇలాగ జీవిస్తావు? నీలో ఒక మార్పు రావాలి. నీలో ఒక పరిశుద్ధాత్మ నడిపింపు రావాలి. నీలో ఒక దేవుని సంబంధమైనటువంటి స్థితిలోకి రావాలి అంటే లిసన్ టు వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరమును నీవు వినాలి. తలుపు తీయాలంటే స్వరం వినాలి. తలుపు తీయాలంటే స్వరం వినాలి. స్వరం వినాలంటే ప్రార్థన చేయాలి. విశ్వాసం కలిగి ఉండాలి. నమ్మకత్వం కలిగి ఉండాలి. దేవుని పట్ల ఆశ కలిగి ఉండాలి. గద్దింపునకు లోబడే తత్వం కలిగి ఉండాలి. అప్పుడు నువ్వు దేవుని స్వరం వింటావు. స్వరం విన్నప్పుడు ఏం చేస్తావు? నీ తలుపును తీస్తావు. బైబిల్ అంటే నీ తలుపు తీసిన ఎడల ఎవరైతే స్వరం విని తలుపు తీస్తారో వారితో నేను, వారు నాతో కలిసి ఏం చేస్తాం? భోజనం చేస్తాం. భోజనం అనే మాటకు అర్థమేందో తెలుసా? దేవుని యొక్క వాక్యం. ప్రియులారా, మనం ఆదివారం వాక్యం వింటున్నాం, వెళ్ళిపోతున్నాం కానీ ఆ వాక్యమును నిత్యము ధ్యానం చేయాలి. ఈ లవోదికీయ సంఘానికి దేవుడు అంటున్నాడు, ఇదిగో తలుపు తీస్తే నేను నీతో కలిసి భోజనం చేస్తాను. చివరి మాట చెప్పి ముగిస్తాను, సమయం ఎక్కువైపోయింది. చివరి మాట, చివరి వచ్చిన చదవండి. అక్కడ 21 వచ్చిన, నేను జయించిన వారికి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న జయించు వారిని కూడా నేను ఎక్కడ కూర్చుండనిస్తున్నాను. దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? నా తండ్రితో కూడా వీటన్నిటిని జయిస్తే, వీటన్నిటిని జయించాలి. దరిద్రతను జయించాలి, దౌర్భాగ్యాన్ని జయించాలి, లేనిది ఉన్నట్టుగా ఊహించుకునే స్థితిని నువ్వు జయించాలి. గద్దింపులకు లోబడాలి. వెచ్చని గాలిను చల్లగానే ఉండాలి, కానీ నులివించగానే ఉండకూడదు. దేవుని నోటి వలనే ఉండాలి. దేవుని స్వరాన్ని వినాలి. దేవుని నీవు దేవునికి చేర్చుకోవాలి. ఇవన్నీ నువ్వు చేసినట్లయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇవన్నీ నువ్వు చేస్తే నా తండ్రి అయిన దేవుడు కూర్చుండే సింహాసనము ప్రక్కన నిన్ను నేను. మన ఊరికి ఎమ్మెల్యే వచ్చిందనుకో, ఎమ్మెల్యే పక్కన నువ్వు పోయి కూర్చుంటే ఇస్తారా? ఎమ్మెల్యే దగ్గర నీకు చూడలేదు, సీఎం దగ్గర కూడా నీకు చూడలేదు. కానీ నా యేసయ్యను నమ్ముకుంటే ఆయన ప్రక్కనే కూర్చుండే భాగ్యం దేవుడు ఇస్తానంటున్నాడు. ఇది కావాలా నీకు? కావాలంటే తల్లి వంచి ప్రార్థించండి. ఇవాళ లవోదికీయ సంఘానికి దేవుడు చెప్తున్నటువంటి మాట,
నీతో నాతో కూడా చెప్తున్నాను. తల్లి వచ్చుదాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. గ్లోరీ 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 స్వరం చేద్దాం. హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు, తండ్రి తండ్రి నీకు వందనాలు 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 చెల్లిస్తున్నా. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి నీతో కూర్చుండే భాగ్యం నాకు కావాలి. నేను ప్రేమించిన వారిని గద్దిస్తాను. నీ గద్దింపుకు నేను లోబడతాను. నీ స్వరం వింటాను. నా తలుపులు తెరుస్తాను. నాలోనికి రమ్మని పిలుస్తాను. ఇంతకాలమే నేను ప్రభు నమ్ముకొని పరిశుద్ధాత్మను ఇంకా పొందుకోలేదు. భాషలు నీలోనికి రాలే, వరములు నీలోనికి రాలే. ఎందుకో తెలుసా? ఆయన ఉండవలసిన స్థలంలో వేరొకటి ఉన్నది. తీసేసుకొని దేవుని దగ్గర ఒప్పుకొని ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దాం. అందరం రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందరం కూడా స్వరాలు తెలిసి దేవునికి స్తోత్రం చెల్లించండి అందరూ. ఇంతేనా స్వరం? ఇంతేనా స్వరం? ఇంతేనా స్వరం? బిగ్గరగా 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 ప్రభువా 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 కనికరించు తండ్రి, నన్ను కనికరించు తండ్రి, నన్ను కనికరించు. లవోదికే సంఘాన్ని కనికరించినట్టుగా నన్ను కనికరించు దేవా, నన్ను కనికరించు దేవా. నేను చేర్చుకుంటానయ్యా, నేను చేర్చుకుంటానయ్యా. నీవు నాలో ఉండాలి, నాలో ఉండాలి, నాలో ఉండాలి, నా పైన ఉండాలి, నాతో ఉండాలి. అయ్యా నాలోనికి రండి 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 ప్రభు, రండి ప్రభు, రండి ప్రభు. యేసు రక్షక సిద్ధకొడి వందనాలయ్యా, వందనాలు వందనాలు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా వందనాలయ్యా, నాలోనికి రండి అయ్యా. నేను అవిధేయుడైపోయాను. ఏమి లేని వాడినని, ఏమి లేని వాడిగా ఉన్న నేను ధనవంతుడినని, ఉన్నవాడినని ప్రజలకు చెప్పుకుంటున్నాను. నీవు నాలో లేకపోతే నా బ్రతుకు శూన్యము దేవా. నీవు నాలో లేకపోతే నా బ్రతుకు వ్యర్థము ప్రభు. నేను నీ నోటి వల్ల ఉండాలనుకుంటున్నాను, కానీ నోటి నుండి వేయబడకూడదయ్యా. నేను నీ నోటి వల్ల ఉండాలనుకుంటున్నానయ్యా. స్వరాలు తెచ్చి ప్రార్థన చేద్దాము. నేను నీ వల్ల ఉండాలనుకుంటున్నాను, నీతో ఉండాలని అనుకుంటున్నాను. నీవు వచ్చి నా తలుపును తట్టినప్పుడు నా తలుపును తెరిచే భాగ్యం నాకు ఇవ్వదండి. ఎన్నోసార్లు నీ ఎందుకు వచ్చి ప్రభు తిరిగి వెళ్ళిపోయాడు. కారణం నువ్వు నీ తలుపును తీయలే, ఆయన స్వరం గుర్తుపట్టలే. అయ్యో ఎంత దౌర్భాగ్యము, ఎంత దౌర్భాగ్యం. ప్రియ స్నేహితులారా, ఎంత దౌర్భాగ్యం. ప్రభుతో నువ్వు గడిపే అనుబంధం, ప్రభుతో గడిపే అనుబంధం నీవు కలిగి ఉంటావా? ప్రభు నిన్ను దర్శించే సమయం ఇది. ఓరి భాషల రమందరం అస్తి. ప్రభు నిన్ను దర్శించే సమయం ఇది. యేసయ్యా, అయ్యా ఈ స్వరం వింటావయ్యా. అయ్యా ప్రార్థన చేస్తావా? ఒకరిచ్చిన నీవు ప్రార్థన చేస్తావా? ప్రభు ఎన్నోసార్లు నా ఎదుకు వచ్చి తిరిగి వెళ్ళిపోయావు. అయ్యా నన్ను కనికరించయ్యా. నా హృదయాన్ని తెలుస్తున్నాను ప్రభు, నీ స్వరాన్ని నేను వింటున్నాను ప్రభు. నేను నాతో మాట్లాడుతాను, నీ స్వరం త్వరగా దర్శించుతాను. నువ్వు నాకు సాయం చేయాలి యేసయ్యా. ఎన్నోసార్లు నువ్వు గద్దించినా నేను వినలేదయ్యా. ఎన్నోసార్లు నువ్వు నన్ను గద్దించినా నేను దాన్ని అంగీకరించలేకపోయానయ్యా. అయ్యా నీకు వందనాలు వందనాలు వందనాలు. అయ్యా అయ్యా ప్రార్థన చేయండి బిడ్డలారా, ప్రార్థన చేయండి. నీ స్వరం దేవునికి వినబడేట్టుగా ప్రార్థన చేయండి. అందరూ ఉన్నారు కానీ రోజు అయినా చిన్నది మాత్రమే ఆ పేతురు స్వరాన్ని గుర్తుపట్టింది. నువ్వు దేవుని స్వరాన్ని గుర్తుపడుతున్నావా? నా కుమారుడు ఆయనని పిలిచినప్పుడు, నా కుమార్తె ఆయనని పిలిచినప్పుడు అయ్యో ఆయన స్వరమును నువ్వు గుర్తుపట్టలేని స్థితిలో ఉంటే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీకు ఒక భాగ్యం ఇచ్చాడు, మారు మనస్సుని భాగ్యం.
ఇన్ని గంటల తరబడి ప్రార్థన చేస్తున్నావు. ఆయన నేను దర్శిస్తానంటే నీలో ఎక్కడో లోపమున్నది. లవోదికీయ సంఘములకు ఉన్న లోపమును దేవుడు సరిచేశాడు. నిన్ను కూడా ఈరోజు సరి చేస్తున్నాడు. తండ్రి, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసు. ఈ కార్యం కొరకు నేను ఎదురు చూస్తున్నాను. నా దగ్గరికి ఎన్నో సార్లు వచ్చి నువ్వు నాతో మాట్లాడాలని ఆశపడ్డావు. కానీ నా హృదయంలో చెత్త చెదారం లోక సంబంధమైనవన్నీ నా హృదయంలో ఉన్నాయ్యా. ఈ ఘోర పాపిలను జ్ఞాపకం చేసుకో. ఈ ఘోర పాపిలను జ్ఞాపకం చేసుకో. మార్పు పొందు. ప్రార్థన. పరిశుద్ధుడమైన మా తండ్రి, ఇదినమున నీ ప్రజలతో నువ్వు మాట్లాడినందుకు వందనాలయ్యా. చెప్పుదామా దేవునికి రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు, గట్టిగా స్తోత్రాలు చెప్దామా. యేసయ్యా, నువ్వు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ వాక్కు జీవము కలిగిందయ్యా. మమ్మల్ని దర్శించండి, మీ కృపతో నింపండి దేవా. ఇంకా అనేక మంది బిడ్డలు రాలేకపోయినా అనేక మంది ఎవరి బిడ్డలు రావాలి ప్రభు. వారు నీ స్వరాన్ని గుర్తుపట్టలేకపోతున్నారు. కనికరించుకుని ప్రార్థన చేస్తున్నారు. దయ్యాలు పట్టిన వారు, అపవిత్రాత్మలతో ఉన్నవారు, సాతాను శక్తులతో బాధపడుతున్న వారు వారి విడుదల పొందుదురుగాక. మా మధ్యలో ఉన్నటువంటి ఒక సహోదరిని యేసు నామమున నేను ముట్టుకొని అడుగుతున్నాను. ఆ బిడ్డను పీడిస్తున్నటువంటి దురాత్మ విడిచి వెళ్ళిపోవాలనిపిస్తున్నాను. దేవుని శక్తి ఆ బిడ్డ మీదకి వదులుతున్నాను. గొప్ప కార్యం చేయండి. ఇంకా బిడ్డలు రాలేని వాటిని నడిపించు. మందిరం పనులు ఉన్నాయి ప్రభు. ఎన్నోసార్లు విశ్వాసాలను చెప్పి చెప్పి చెప్పి
వేడుకుంటున్నాను. విశ్వాసుల హృదయాలు మీరు మార్చు తండ్రి. ఇంత కఠినమైన హృదయాలు ఉండటకు వీలు కాదు ప్రభు. అయ్యో, ఇది దేవుని మందిరము, నా చేతులు చాపుతాను, నా శక్తి కొలది దేవునికి ఇస్తాను అని మనసు వారికి దయచేయండి. దేవ, మందిరం యొక్క పనులు ఉన్నాయి, ఆయన కిటికీల పనులు ఉన్నాయి. ముందు రేకులు వేయాలి ప్రభు, కలర్స్ వేయాలి, పరదలు పెట్టాలి. ఆయన దాదాపు 1,00,000 రూపాయల పనులు చేయాలి. దేవా, నువ్వు మాట్లాడి కార్యం చేయ, నువ్వు మాట్లాడి కార్యం చేయి ప్రభు. నువ్వు మాట్లాడే దేవుడు అయ్యా. ఎవరి హృదయములు కఠినంగా ఉన్నాయో ఆ కఠినమైన హృదయాలు మార్చబడను గాక. నమ్మకత్వమైన జీవితం దయచి కృప చూపండి. ఇది వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తాం. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి నిత్యము తోడైండి నడిపించి కాపాడును గాక. అందరూ చెప్పాలి ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం.